కారణం వల్ల ఉన్న రోడ్లు డ్యామేజ్ అయిపోయాయి. మీరు ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రధానంగా ఈ రోడ్లతో పాటు ఏ సమస్యలు గుర్తిస్తున్నారు? ఎందుకంటే సమస్యలు ఒక పెద్ద కొండలా కనిపిస్తున్నాయి. అంటే మెయిన్ అండి నిరుద్యోగ సమస్య ఒకటండి. నిరుద్యోగం మాకు గ్రోత్ సెంటర్ ఉంది. ఇంచుమించు 15 గ్రామాల రైతులు కారు చౌకగా గవర్నమెంట్కి భూమిని దారాదత్తం చేయడం జరిగింది. ఎందుకు? మా ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, మా పిల్లలు మాలా కష్టపడకూడదు, ఒక మంచి ఫ్యాక్టరీస్ వచ్చి గ్రోత్ సెంటర్కి 10 గ్రామాల రైతులు భూమి కారు చౌకగా ఇవ్వడం జరిగింది. మెట్టవలస, గొర్రెల సీతారాంపురం, నారాయణప్పవలస, కాశీంద్ర వలస, గొల్లాది, గున్నతోట వలస, బూర్జు వలస, పనుకు వలస, ఇలాగ 10-15 గ్రామాల రైతులు కొత్తపేంట గ్రోత్ సెంటర్కి భూములు కారు చౌకగా ఆ రోజుల్లో ఒకే ఒక ఆశతో మా పిల్లలు మాలా కష్టపడకూడదు. మా మేజర్ ఫార్మింగ్ కమ్యూనిటీ అండి, పూర్తిగా వ్యవసాయం మీద ఆధారితమైన ప్రాంతం. మా పిల్లలు మాలా కష్టపడకూడదు, వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం రావాలి, సుఖపడాలనే ఉద్దేశంతో ఇచ్చారండి. ఇవాళ ఆ గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు కొత్తవి రాకపోవడమే కాకుండా ఉన్నటువంటి ఉద్యోగాలు అడిగితే ఇవాళ లాఠీలతో కొట్టించి ఈ స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే గారు కంపెనీలతో కుమ్మక్కయ్యి ఇవాళ ఉన్న ఉద్యోగాలే తీసినటువంటి పరిస్థితి అండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎంత బాగుండేవి. ఇవాళ ఉన్న పరిశ్రమలే, అమర్రాజా లాంటి పరిశ్రమ మన రాష్ట్రం నుంచి పారిపోయింది. నిరుద్యోగ సమస్య ఒకటండి. వ్యవసాయం రీత్యా రైతు అన్నోడు సంతోషంగా లేడండి. ఎక్కడ కూడా రైతు సంతోషంగా లేడు. రైతు స్థిరీకరణ నిధి అన్నారు, ప్రతి పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఇవాళ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర కనిపించదు. వాణిజ్య పంట చెరుకు అండి మాకు ఇక్కడ బొబ్బిల్లో. ఇవాళ చెరుకు ఎవరు కూడా వేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మాకు ఉన్నటువంటి ఫ్యాక్టరీ మూతపడిపోయింది అనివార్య కారణాల వల్ల. పంట కాలువల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి. తోటపల్లి కాలువ, చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి తోటపల్లి కాలువ ఏమాత్రం కూడాను మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల 3 దగ్గరలో గండిపడిపోయి మెయిన్ ఛానల్కి 3 దగ్గర ఈ మొన్న వర్షాకాలం 3 దగ్గరలో 3 దఫాలు గండిపడిపోయిన దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. మా వెంగళరాయ సాగరం కాలువ, పారాదానికి ఎట్స్కేమని, ఈ 3 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండి మా నియోజకవర్గంలో. వెంగళరాయ సాగరం కాలువ అయితే ఎప్పుడు కూడా అన్న అధికారంలో ఉన్నా లేకపోయినా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏప్రిల్ మే నెలలోనే నీటి సంఘం ప్రెసిడెంట్లు అందరిని ఎలక్ట్ చేసేవాడు మా బ్రదర్. ఎలక్ట్ చేసి వాళ్ళందరూ కూడా వచ్చి బిల్లు అయినా అవ్వకపోయినా సొంత డబ్బులతోనే కాలువలు క్లీన్ చేసేవాళ్ళు. మెయిన్ ఛానల్ అవ్వనివ్వండి, మా నియోజకవర్గ పరిధిలో ఎంత ఉంటుంది మెయిన్ ఛానల్ అవ్వనివ్వండి, పిల్ల కాలువలు అవ్వనివ్వండి. ఇవాళ కాలువల పరిస్థితి చూస్తే ఒక పెద్ద పులి తిరుగుతుంది మా జిల్లాలో, ఒక టైగర్. మా వెంగళరాయ సాగరం కాలువ చూడలేదు, నేను జోక్ చేస్తుంటాను, వెంగళరాయ సాగరం కాలువ చూడలేదు, ఇంకెక్కడికి వెళ్ళకపోయినా అక్కడే కాపురం పెట్టి అన్నాను. అంత అడివి పెట్టి డొంకలు పెట్టి ఉన్నాయండి. వ్యవసాయ రీత్యా ఎక్కడా లేదండి. త్రాగునీరుకి ఈ రోజుకి కూడా వేసవిలో ట్యాంకర్లు తిరిగే పరిస్థితి ఉన్నాయండి కొన్ని గ్రామాల్లోని. రైతులు వారి పంటని వారి ఇంటికి చేర్చుకునేటువంటి లింక్ రోడ్స్ అవనివ్వండి, త్రాగునీరు విషయంలో అవనివ్వండి, నిరుద్యోగ సమస్య, అదేవిధంగా బొబ్బిలి పట్టణంకి సంబంధించినటువంటి త్రాగునీరు అవసరాలు, అదేవిధంగా రోడ్ వైడనింగ్. ఇవాళ ది వరస్ట్ గవర్నెన్స్ ఇన్ ద కంట్రీ ఏదైనా ఉందంటే మన రాష్ట్ర ప్రభుత్వం అంతే. వీళ్ళు ఇవాళ అభివృద్ధి ఎలాగలేదు, సంక్షేమం అంటున్నారు. పప్పు బెల్లాలు పంచుతున్నారు, ఒక చేతితో ఇస్తున్నారు. నిత్యావసర వస్తువులు ఎంత పెంచారండి? కరెంటు ఛార్జీలు ఎలా పెంచారండి? ఇతర అన్నిటి మీద పన్నులు ఎలా పెంచారండి? ఒక చేతితో ఇస్తున్నారు, 10 చేతులతో తీసుకుంటున్నారు. మీరు అన్నట్టు జనసేనతో ఒక ఎలయన్స్ అనేది ఉంది, మీరు మాట్లాడుతున్నారు. ఏ విధంగా ఉంది అంటే అంతకుముందు టీడీపీగా ఒంటరిగా పోటీ చేసే పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు వేరుగా పోటీ చేశారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది? ఈ రాష్ట్రం నష్టపోకూడదు, మన భావి తరాలు మనం క్షమించకుండా ఉండడానికి ఈ కలయిక, ఇది రాజకీయ కలయిక కన్నా రాష్ట్ర ప్రజలకి మన భావి తరాలకి అవసరమైనటువంటి కలయిక. 2 ప్రజా సంక్షేమం, ప్రజా పరిపాలన మీద మంచి అవగాహన, రాష్ట్ర ప్రజలు రాష్ట్రం యొక్క భవిష్యత్తుకి మంచి కోరుకునే 2 వ్యక్తుల మధ్య ఈ కలయికది. ఇది ఒక చారిత్రక అవసరం. ఈ అలయన్స్ అనేది రాజకీయ అవసరాల కన్నా ఇది ఒక చారిత్రక అవసరం. బొబ్బిలి ఒక రాజవంశానికి సంబంధించి మీ తాతగారు రాజకీయ చరిత్ర, ఆయన ఒక సీఎంగా మళ్ళీ చేయటం,
మీకు అసలు ఈ రోజున రాజకీయాలు అవసరం లేదు, దాని ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు చాలా వరకు మన రాజకీయాలు బయట చూస్తున్నాం. అది ఏ పార్టీ అనేది మనం కామెంట్ చేయక్కర్లేదు, కానీ వాళ్ళ కామెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పరిపాలన విధానం కావచ్చు, వాళ్ళ అవినీతి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏమనిపిస్తుందండి మీకు అసలు? అంటే నాన్నగారు చనిపోయే ముందు ఒక మాట చెప్పారు.